హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో డినామినేటర్లో సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్, సైన్ అండ్ కాస్ ఎక్స్ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. నవ్ వీఆర్ గోయింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో డినామినేటర్లో కాస్ 2x ఉన్న క్వశ్చన్స్కి కూడా సో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ వింటారు కదా, రైట్ నానా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్ వింటారు కదా, లాస్ట్ వరకు చూడాలి. పుష్పరాజ్ లాస్ట్ వరకు చూడాలి, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్, మనం ఏం చేయాలంటే ఇక్కడ సో కాస్ 2x వచ్చినప్పుడు లెట్ us assume అనేది ఏం తీసుకోవాలనేది హైలైట్ అనమాట ఈ క్వశ్చన్లో, ఓకేనా, రైట్ నాన్న. సో గివెన్ ఇంటిగ్రల్, ఫస్ట్ గివెన్ ఇంటిగ్రల్ రాసుకోవాలి మనం, క్వశ్చన్ని కాపీ చేసుకోవాలి. గివెన్ ఇంటిగ్రల్, సో గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ so integration of 1 divided by 5 plus 4 cos 2x into dx, right nana. So now let us consider, let us assume em తీసుకోవాలంటే సో మనము cos x ఉన్నప్పుడు ఏం తీసుకునేటోళ్ళం, tan x by 2 తీసుకునేటోళ్ళం కదా. నౌ cos 2x వచ్చినప్పుడు జస్ట్ tan x తీసుకుంటే సరిపోతుంది, రైట్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ లో వెళ్తాం కాబట్టి సో let us assume that let tan x is equal to ఇక్కడ ఏమనుకోవాలి, t అనుకోవాలి. t అనేది వేరియబుల్ తీసుకుంటున్నాం, ఓకేనా. సో చూడండి, cos 2x ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే tan x తీసుకోవాలి, దట్స్ ఇట్. ఓన్లీ tan x మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ cos x వస్తే మనం ఏం తీసుకోవాలి, అప్పుడు tan x by 2 తీసుకోవాలి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి అన్న, రైట్. సో నౌ డిఫరెన్షియేటింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం మనం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, ఓకేనా. సో tan కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది చెప్పండి, secant square x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt నాన్న, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, రైట్. సో secant ని మనం కన్వర్ట్ చేసుకోండి, ఫార్ములా ఉంది కదా, secant square x అంటే ఫార్ములా ఏంది, 1 ప్లస్ tan square x బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ dx ఈజ్ ఈక్వల్ టు dt, రైట్ నాన్న. సో మనము చూడండి 1 ప్లస్ tan x అంటే ఇక్కడ tan x అంటే ఏమనుకున్నాం, t, కాబట్టి 1 ప్లస్ t స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ dx ఈజ్ ఈక్వల్ టు dt. సో దెన్ dx ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్. సో దిస్ ఈస్ ద dx నాన్న, dx ని చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం cos 2x కి ఫార్ములా రాయాలి, ఓకేనా. cos 2x ఫార్ములా, సో cos 2x ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. సో గుర్తుపెట్టుకోండి, 1 మైనస్ tan స్క్వేర్ x బై 1 ప్లస్ tan స్క్వేర్ x. సో డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జస్ట్ x ఉన్నప్పుడు cos x ఉన్నప్పుడు ఏం చేసేటోళ్ళం, 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 అని రాసేటోళ్ళం. జస్ట్ ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడేమో ఏమొచ్చింది, ఇప్పుడు tan x వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, ఓన్లీ tan x వచ్చింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి అన్న ఇన్ టర్మ్స్ ఆఫ్. సో నౌ దెన్ cos 2x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan x అంటే ఏమనుకున్నాం ఇక్కడ t, సో 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్, రైట్. దిస్ ఈస్ ద cos 2x ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో కన్వర్ట్ చేసుకున్నాం. సో నా వెరీ ఇంపార్టెంట్ అన్న. సో చూడండి, లెట్ us assume అనుకోగానే డిఫరెన్షియేషన్ చేసి dx ఈక్వల్ టు తీసుకురావాలి. సో cos 2x ఫార్ములా తీసుకురావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan నుంచి t లో కన్వర్ట్ చేసుకోవాలి, రైట్. నౌ క్వశ్చన్ ని కాపీ చేసుకుంటూ ఆన్సర్ చేస్తాం చూడండి, రైట్. సో 1 divided by 5 plus 4 cos 2x dx is equal to, ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 divided by 5 కి 5 సేమ్ రాసుకుంటున్నా ప్లస్ 4 cos 2x. వాట్ ఈస్ ద cos 2x హియర్, cos 2x అంటే ఏముంది ఇక్కడ చెప్పండి, బ్రాకెట్ పెట్టుకుందాం, 1 మైనస్ t స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ. సో నా ఇప్పుడు ఏం చేయాలి, dx, ఇక్కడ dx ఉంది కదా, dx ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి మనం, రైట్. dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్, రైట్. సో డియర్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ నాన్న ఇది, రైట్. చూడండి, ఇప్పుడు ఇంటిగ్రేషన్ సేమ్ రాసుకున్నా. సో చూడండి, ఇక్కడ డినామినేటర్లో 1 ప్లస్ t స్క్వేర్ ఉంది కాబట్టి సో ఇక్కడ బై 1 తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్, 1 డివైడెడ్ బై 5 ఇంటూ 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ డివైడెడ్ బై, సో డినామినేటర్ ఏముంది ఇక్కడ 1 ప్లస్ t స్క్వేర్.
సో ఇక్కడ చూడండి ఏం చేశానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాను. ఓకేనా, రైట్ నాన్న, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేసుకున్నానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాను ఇంటూ ఇక్కడ ఏముంది లెఫ్ట్ dt divided by 1 plus t square. Here is the 1 plus t square, 1 plus t square cancel, right, equal to integration of 1 divided by multiply చేయాలి 5 తోటి మల్టిప్లై చేస్తే 5 1 జా 5 ప్లస్ 5t square ఇక్కడ మళ్ళీ ప్లస్ 4 into 1 4 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4t square వస్తుంది, రైట్, ఇంటూ dt, రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై, సో చూడండి డియర్ స్టూడెంట్ ఇక్కడ 5t స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ 4t స్క్వేర్ ఉంది, అంటే ఏంది 5 నుంచి 4 పోతే ఎంత, జస్ట్ t స్క్వేర్ ఉంటుంది, ప్లస్ 5 ప్లస్ 4 ఎంత 9. సో ఇక్కడ టేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటూ dt, రైట్. సో నౌ కన్వర్టెడ్ ఇన్ లైక్ దట్ ఫార్మ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మెట్లో కన్వర్ట్ చేయండి, లేదంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కన్వర్ట్లో చేయండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై t స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రాయడం జరిగింది ఇంటూ dt, రైట్. సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ 9ని 3 స్క్వేర్ రాయడం జరిగింది చూడండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్యాటర్న్ వచ్చిందా, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఎక్స్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఏ అనుకొని సో మనం ఫార్ములా అప్లై చేసి సొల్యూషన్ చేస్తాం. ఓకేనా. సో ఇదంతా నేను రఫ్ చేసేస్తాను నాన్న, రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 5 ప్లస్ 4 cos 2x dx ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఇక్కడ మనకు ఏమొచ్చిందంటే 1 డివైడెడ్ బై టీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ dt, రైట్. సో సిన్స్ ఐఎమ్ అప్లయింగ్ వన్ ఫార్ములా, ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ dx is equal to 1 by a, so tan inverse of x by a plus c. So dear student, this is very very important formula. చూడండి ఈ ఫార్ములా తోటి నేను ఈ స్టెప్ని కంపారిజన్ చేస్తాను. సో ఇక్కడ x అంటే ఏమనుకుంటారు మీరు t, ఓకేనా, a అంటే 3 అనమాట, రైట్. సో ఈక్వల్కి ఈక్వల్, సో ఏమొస్తుంది చూడండి ఫార్ములా ఈ ప్యాటర్న్లో కనబడుతున్నప్పుడు ఈ ప్యాటర్న్ ఇది రాయాలి మనం ఇప్పుడు 1 by a, ఏ అంటే ఉంది ఇక్కడ 3, tan ఇన్వర్స్కి tan ఇన్వర్స్, రైట్, బ్రాకెట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంది ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎవరు ఉన్నారు టీ, టీ బై ఏ, ఇక్కడ ఏ అంటే ఏంది 3 ప్లస్ సి. ఇప్పుడు మనం టీని కూడా చేంజ్ చేసుకోవాలి. సో 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం స్టార్టింగ్లో టీ అంటే ఏమనుకున్నాం tan ఎక్స్ అనుకున్నాం కాబట్టి tan ఎక్స్, రైట్, బై డినామినేటర్లో ఏముంది ఇక్కడ 3 ప్లస్ సి. దిస్ ఈస్ ద ఆన్సర్. సో డియర్ స్టూడెంట్ దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, ఇక్కడ వరకు ఆన్సర్ చేయాలి, ఓకేనా, రైట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడెడ్ బై 5 ప్లస్ 4 cos 2x ఇంటూ dx, ద ఆన్సర్ ఈస్ దేర్ ఫోర్ అని రాసి రైట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఐ యు అండర్స్టాండ్, అర్థమైందా మీకు, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. సో ఇలాంటి ప్రాబ్లం ఇంకా చేస్తూనే ఉంటాను, ఇంటిగ్రేషన్ నుంచి ఎల్ఏక్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ మీకు చెప్తూనే ఉంటాను. సో మీరు డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్ అన్నీ. సో డియర్ స్టూడెంట్స్ బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.